ఇది మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకు అలా ఫోల్డ్ చేసుకోవాలి? మనం నెక్ వేసేసాం కాబట్టి ఇలా నీట్గా ఉండడానికి ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి. ఇప్పుడు మనం ఈ కాజా పట్టాదా, దీన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడి వరకు కరెక్ట్గా వేసుకుంటాం కదా, ఇది ఇక్కడి వరకు వేసుకుంటాం కదా, వింటున్నారా? ఇదిగోండి, ఇక్కడ వరకు వేసుకుంటే మనం ఎక్కడైతే ఉందో అక్కడ వరకే వేసుకుంటాం. కానీ షోల్డర్ జారుతుంది అన్నవాళ్ళు ఇదిగోండి కొంచెం దీన్ని ఇక్కడ వేసుకోవాలి. ఇలా షోల్డర్ జారుతుంది అనుకున్న వాళ్ళు ఇక్కడ నుండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తేడాతోటి ఇలా వేసుకోవాలి. వేసుకుంటే హుక్స్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అండ్ జారకుండా కూడా ఉంటుంది. ఓకేనా? నేనైతే ఈ టిప్ అయితే చాలా యూస్ చేస్తానండి. అస్సలు జారదండి, చాలా బాగుంటుంది. అసలు మీకు షోల్డర్ అనేది జారదు. చాలా యూస్ఫుల్ టిప్ అండి ఇది, నిజంగానే యూస్. ఈ విధంగా మనం వేసుకోవాలి. లైక్ చూసిన వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇదండి, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది. అయితే మనం ఇది ఉక్సుల పట్టి వేసేటప్పుడు ఎంతో కొంత కొంచెం అయితే ఎంత వాళ్ళకైనా కొంచెం సాగుతుందండి. అలా సాగకుండా ఫస్ట్ మనం కొంచెం ఇలా అనుకోవాలి. ఇలా అనుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది. దీని తర్వాత ఇప్పుడు మనం క్లాత్ని తీసుకొని దీన్ని కూడా మనం ఈ విధంగా అనుకోవాలి. ఇక్కడ మనం ఒక చిన్న ఫిల్ తీసుకోవాలి. చిన్న అంటే చిన్నది, ఎక్కువగా కాదు. ఇక్కడ ఫిల్ కూడా తీసుకోకుండా వేసుకోవచ్చు, కానీ మనమైతే లాగొద్దండి. లాగితే మటుకు ఖచ్చితంగా మీకు ఉక్సుల పట్టి ఎక్కువగా వస్తుంది. దీని తర్వాత ఇలా మనం హాఫ్ పట్టి వేసుకున్న తర్వాత హాఫ్ని ఒకసారి పెట్టి చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా వస్తే నో ప్రాబ్లం. ఒకవేళ కొంచెం ఎక్కువగా తక్కువగా వచ్చింది అనుకోండి, చూడండి ఇక్కడ నుండి ఇలా కొంచెం వెనకాల ఇలా ఒత్తి పట్టుకొని ఇలా 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 కొంచెం క్లాత్ని ఒత్తి పట్టుకొని ఇలా స్టిచ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కరెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చింది. ఒకవేళ బ్రాడ్గా ఉన్నా కానీ తగ్గిపోతుంది. నిజం అండి అరుణకుమార్ గారు, మీరు చెప్పింది 100% కరెక్ట్. బ్రాడ్గా ఉన్నా ఒకవేళ జారిపోతున్నా కరెక్ట్గా సెట్ అవుతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. నేను మీ ముందే స్టిచ్ చేశాను. ఈ 2 డాట్లు సేమ్ వచ్చాయి, ఈ 2 క్రాస్ బెల్ట్ సేమ్ వచ్చాయి అండ్ ఈ నెక్ దగ్గర కూడా పర్ఫెక్ట్గా వచ్చింది.